పోయిన వీడియోలో చాలా ముఖ్యమైన ఒక విషయం మాట్లాడాము. అబ్బా 2 ఫైటర్ జెట్సా అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ మిత్రులు ఎలా చెప్తున్నారు అంటే, ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని చూశారు అనుకోండి, అమెరికా వాడు ఇచ్చిన రిపోర్టు ప్రకారము రష్యా వాళ్ళు టిల్ టుడే మీకు 250 యుద్ధ విమానాలు, అందులో హెలికాప్టర్స్ను కూడా కలుపుకొని పోగొట్టుకున్నారు. చూడండి, రష్యా ఒక అగ్రరాజ్యము, వాళ్ళు 250 ఫైటర్ జెట్స్ ప్లస్ హెలికాప్టర్స్. ఎలా ఉంటుంది? సరేనండి, అమెరికా వాడు అబద్ధమే చెప్పాడు అనుకోండి, కనీసము ఒక 100 ఫైటర్ జెట్స్ అయినా ఉంటాయి కదా. సో అలాంటిది మన వద్ద 2000కు పైగా ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి, ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ట్రైనింగ్లో కూడా ఒక్కొక్కప్పుడు యాక్సిడెంట్లో 1-2 విమానాలు కూలిపోతూ ఉంటాయి. సో ఇది పెద్ద విషయము కాదు. కానీ పాకిస్తాన్కి మనము ఇచ్చిన గట్టి జవాబు అంటే ఆ మిలిటరీ ఆబ్జెక్టివ్, దానిని ఎలా సాధించాము అనేదే ఇందులో ముఖ్యం. కాబట్టి ఈ క్లారిటీ అనేది మనకు ఉండాలి. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, చూడండి, మీకు 2 నాటో దేశాలు, ఒక దేశము టర్కీ, ఇంకొక దేశము గ్రీస్, వీళ్ళ ఇద్దరి మధ్య పీఓకేలో ఎలాంటి ఒక సమస్య ఉందో, మనకు పాకిస్తాన్కి ఎలాంటి ఒక సమస్య ఉందో, టర్కీకి గ్రీస్కి మధ్య కూడా ఉంది. సో ఇంకా జోక్గా చెప్పుకోవాలంటే, మొన్న నరేంద్ర మోదీ గారు సైప్రస్ అనబడే దేశానికి వెళ్ళారు. సో వాళ్ళ అధ్యక్షుడు ఏం చేశాడు అంటే, ఒక పెద్ద భవనం మీదకి తీసుకువెళ్ళి, మోదీ గారు అక్కడ చూసారా, ఇదంతా మన భూభాగము, టర్కీ వాడు ఆక్యుపై చేసుకొని ఉన్నాడు అని చెప్పాడు. సరేరా బాబు, ఈసారి నేను వచ్చినప్పుడు బ్రహ్మోస్ పట్టుకు వస్తాను, వరుసగా ఒక 10 బ్రహ్మోస్ వేసి టర్కీ వాడిని అక్కడి నుంచి తరిమేద్దాము అంటే జోక్గా చెప్తున్నాను. మోదీ గారు ఈ మాటలు అనేసి ఈయన వచ్చేసి ఉండవచ్చు. ఇవాళ చూడండి, 2 నాటో దేశాలు అన్నాను కదా. సో ఇప్పుడు టర్కీ వాడికి ఎక్కడ లేని భయాన్ని గ్రీస్ వాళ్ళు కలిగిస్తున్నారు. అంటే గ్రీస్ ఏంటండి అంతలాంటి ఒక మిలిటరీ పవరా అంటే, ఒరే ఎర్దోగాన్, నువ్వు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నీకు భారత్ నుంచి అస్త్రాలు వస్తున్నాయి. చూడండి, అమెరికా నుంచో రష్యా నుంచో కాదు, భారత్ నుంచి మేము స్పెషల్ వెపన్స్ తీసుకొస్తున్నాము, ఈ దెబ్బకు నువ్వు పారిపోతావు, మా ల్యాండ్నంతా కూడా విడిచిపెట్టి మా టెరిటరీ నుంచి పారిపోతావని ఇవాళ గ్రీస్ వాళ్ళ మీడియాలో ఈ కథనాలు చదివారనుకోండి, మీరు ఆశ్చర్యపోతారు. అంటే ఒకప్పుడు మనము ఒక్కొక్క దేశం వద్దకు వెళ్ళేవాళ్ళమండి. 1965 యుద్ధం అప్పుడు అమెరికా వాడిని అడిగాము, ఒరే మాకు యుద్ధ విమానాలు ఇవ్వు, ఆయుధాలు ఇవ్వు అంటే నో ఇవ్వను అన్నాడు. అలాగే రష్యా వద్ద ఎలాంటి ఆయుధాలు ఉన్నాయి, ఫ్రాన్స్ వాళ్ళు ఎలాంటి మీకు విమానాలు, హెలికాప్టర్లు తయారు చేస్తున్నారు, ఎక్కడ బాగుంటే అక్కడ కొనుక్కుందాము అని చెప్పి మనం అనుకునేవాళ్ళం. అలాంటి దేశము ఇవాళ మనము ఆయుధాలు అమ్ముతున్నాం. ఇక వాళ్ళు అమెరికా రష్యా ఆయుధాలు కాదండి, భారత్ నుంచి తెప్పించుకుంటున్నాం. ఈ దెబ్బకి నువ్వు హడలిపోవాలి. అలాగే ఉన్నాయండి కథనాలు చదువుతూ ఉంటే, భారత్ నుంచి 1000 కిలోమీటర్లు ప్రయాణించగలిగే లాంగ్ రేంజ్ బాలిస్టిక్ మిజైల్, లాంగ్ రేంజ్ క్రూజ్ మిజైల్స్. సో ఇప్పుడు మన వద్ద 400 కిలోమీటర్ రేంజ్లో ఉండే మీకు మిజైల్స్ ఉంటాయి. అంతకు పైగా ఇప్పుడు అగ్ని, పృథ్వీ లాంటివి మనము ఇంకొక దేశానికి అమ్మలేం. అలాంటిది వీళ్ళు మాట్లాడుతున్న 1000 కిలోమీటర్ల రేంజ్లో ల్యాండ్ మిజైల్స్ ఏంటి, నిర్భయ్ గురించి మాట్లాడుతున్నారు. ఈ నిర్భయ్ అనబడే స్పెషల్ మిజైల్ ఉంది చూసారా, దీని పనితనము అనేది ఎక్స్ట్రాడినరీ. అంటే శత్రువు యొక్క విమానం ఉందనుకోండి, చేస్ చేస్తుంది, ఆ విమానం ఎటు వెళితే అటు వెళుతుంది. దీన్నే టెరైన్ హగ్గింగ్ అంటారు. అలాగే సీ స్కిమ్మింగ్, ఒకవేళ సముద్రం అనుకోండి, ఆ నీళ్ళలో కూడా ఇది ఇటు కదులుతూ వెళ్ళి, అంటే మనం ఇప్పుడు బ్రహ్మోస్ చూసామనుకోండి, ఇలా వెళుతుంది, రయ్యమని ఇలా వెళ్ళిపోతుంది. ఆ టైప్ ఆఫ్ ఒక మిజైల్ ఇప్పుడు దీనిని భారత్ గ్రీస్కి ఇవ్వబోతుంది. కాబట్టి టర్కీలో 1000 కిలోమీటర్ల ఒక టార్గెట్ ఉన్నా కూడా గ్రీస్ చాలా ఈజీగా దానిని ధ్వంసము చెయ్యగలదు. నువ్వు జాగ్రత్త అంటే టర్కీ వాడి వైపు నుంచి వార్తలు, మీరు బ్రహ్మోస్ వాడతారా అంటే, ఈ పాకిస్తాన్ వాడు షాబాజ్ షరీఫ్
చెప్పాను కదా, ప్రార్థనలు మేము భారత్ మీద అతిపెద్ద దాడులు అనుకున్నాము, వాళ్ళు ఏకంగా బ్రహ్మోసు మాపై వాడారు, ఏమీ చెయ్యలేక ఆగిపోయాము. ఈ వార్త ఎంతలాగా ఇవాళ స్ప్రెడ్ అయిపోయి ఉందంటే, మీకు టర్కీ వాడు ఓహో మా మీద మీరు బ్రహ్మోస్ వాడతారా, అయితే మేము S-400 తీస్తాము. చూడండి, రష్యా ఆయుధాలే, భారత్లో తయారైన టెక్నాలజీ రష్యా వాళ్ళదే. సో టర్కీ వాడు చెప్తున్నాడు, మీరు బ్రహ్మోస్ వాడితే దానికి దీటుగా మేము S-400 వాడతాము. సో ఇదంతా ఎలా ఉందంటే, భారత్ ఇవాళ కొన్ని దేశాలకు బిగ్ బ్రదర్ లాగా, ఇప్పుడు అర్మీనియా అయిపోయింది, సైప్రస్ అయిపోయింది, ఇవాళ గ్రీస్ వాళ్ళు కూడా మేము భారత్ ఆయుధాలు తెచ్చుకుంటాము, ఆ ఆయుధాలు ఒక్కసారి మా దేశంలోకి వస్తే యుద్ధము అంటే మేము వీటిని వాడడం మొదలు పెడితే నువ్వు చెయ్యగలిగింది ఏమీ లేదు, మా వద్ద నువ్వు సరెండర్ అయిపోవాలి, ఇలాంటి కథనాలు గ్రీస్ మీడియా రాయడము, దానికి రెస్పాన్స్గా టర్కీ వాడు చూద్దాంలే ఇండియా నుంచి వస్తే మాకేంటి భయమా, అంతంత పెద్ద అస్త్రాలు ఉంటే మేమైనా భయపడిపోతామా, మా వద్ద కూడా S-400 ఉంది అని వాడు చెప్తున్నాడు. సో ఇలాంటి సిచ్యువేషన్లో బ్రహ్మోస్ అనబడే ఒక అస్త్రము ఇప్పుడు చైనా వాడు ఫిలిప్పైన్స్ వాళ్ళని బెదిరించినప్పుడు వాళ్ళు ఏం చేశారు, మన వద్దకు వచ్చారు, మేము మీ వద్ద బ్రహ్మోస్ కొనుక్కుంటాము, యాంటీ షిప్ మిసైల్ కదా, మేము చైనాపై వాడతాము అంటే వెంటనే మనం వాడికి అమ్మాం, వాడు తీసుకున్నాడు. ఇమీడియట్గా చైనా వాడి అటాక్స్ అంతా, దాడులంతా ఆగిపోయాయి. అంటే ఒక అస్త్రానికి ఉన్న వాల్యూని చూడండి. ఇదే చెప్పాను, మన ఎయిర్ ఫోర్స్ యొక్క క్యాపబిలిటీస్ అనేది ఎక్స్ట్రాడినరీ. మనకు అక్కడ ఏం జరిగింది, తీవ్రవాదులు అనుకున్నాం, పాకిస్తాన్ వాడు మన మీద దాడులు చేస్తే అప్పుడు పాకిస్తాన్పై యుద్ధము ప్రకటిద్దాము, అదే చేశామండి. సో 7th 8th 9th నుంచి మీరు చూశారనుకోండి, మొత్తం ఆ తీరు తెన్నులే మారిపోయాయి. ఎందుకు, మన అసలు సిసలైన పవర్ ఏమిటో వాడు చూశాడు. సో ఇవాళ ప్రపంచం అంతా చూస్తుంది. ఇప్పుడు నిర్భయ్ అన్నారు అనుకోండి, అమెరికా వాడు చెప్పుకునే టోమాహాక్ అని అంటారు చూసారా, రష్యా వాళ్ళు చెప్పే SSN-27 మిజైల్స్ వాటికి సమానమైనది దేశీ టెక్నాలజీ, చాలా చాలా పవర్ఫుల్ సిస్టమ్. దీనిని ఇవాళ మనం గ్రీస్కి ఇచ్చాము అనుకోండి, ఆల్రెడీ అర్మీనియాకి ఇచ్చాము కదా, అర్మీనియా వాళ్ళు ఇవాళ సుఖాయ్ విమానాలు కూడా అడుగుతున్నారు. అలాంటప్పుడు ఇవాళ గ్రీస్కి ఇచ్చి, అంటే పాకిస్తాన్ విషయంలో మనం ఏమైతే చేస్తున్నామో, నిన్న మాట్లాడాం ఆఫ్ఘనిస్తాన్లో మన ఎయిర్ బేసెస్ అని చెప్పి, అదే రకముగా పాకిస్తాన్ ఎలా అష్ట దిగ్బంధనంలోకి తీసుకువెళ్ళాలనుకుంటున్నామో, చుట్టూరుతో ఒక చక్ర వ్యూహాన్ని రచిస్తున్నామో, టర్కీ విషయంలో కూడా మనం ఇదే చేస్తున్నాం. వాడి పొరుగు దేశాలకంతా ఇవ్వాల్సిన ఆయుధాలు ఇస్తున్నాము. టర్కీ వాడు పాకిస్తాన్కి హెల్ప్ చేశాడని ఒకే రీజన్తో భారత్ ఇవాళ టర్కీని ఒక శత్రు దేశంగా చూస్తుంది. చైనా ఎలాగో టర్కీ కూడా మాకు అలాగే. కాబట్టి టర్కీ ఎవరితో అయితే గొడవలు పడుతుందో వాళ్ళందరూ కూడా మా మిత్ర దేశం. సో వాళ్ళకి సపోర్ట్గా ఏం కావాలో అది మేము చేస్తామని ఇవాళ గ్రీస్కు కావలసిన, అంటే నిర్భయ అయిపోతుంది, రేపు బ్రహ్మోస్ కూడా మనం ఇవ్వబోతున్నామని చెప్పి వార్తలు. ఈ పరిస్థితిలో టర్కీ వాడిలో ఎక్కడో తెలియని భయం, ఇంతవరకు నేను ఈ చుట్టుపక్కల ఉండే భూములను ఆక్రమించాను, ఇవాళ నా మీద యుద్ధము చేయడానికి ఈ దేశాలంతా సిద్ధముగా ఉన్నారు అంటే నేను ఇప్పుడు ఏం చెయ్యాలి, భారత్ యొక్క ఈ సపోర్ట్ నేను ఎలా చూడాలి, వాళ్ళను ఎదిరించే కెపాసిటీ నాకు లేదు కదా, ఇది టర్కీ వాడు ఆలోచిస్తున్నాడు. మరి ఇలాంటి, అంటే ఒక బిగ్ బ్రదర్ రోల్ ప్రపంచంలో ఎన్నో దేశాలు ప్రో ఇండియన్స్గా వీళ్ళు ఉంటున్నప్పుడు, సో ఇలాంటి పవర్ ఉన్నప్పుడు టర్కీ లాంటి దేశాలు మనల్ని ఎలా ఎదుర్కోగలరు, వాడు పాకిస్తాన్కి సపోర్ట్గా నిలబడితే మాకు ఏమిటి, ఇది గ్రీసు వాళ్ళు భారత్ యొక్క సత్తాను వాళ్ళకి చూపిస్తున్నారు. ఇదే ఇందులో ఉండే గొప్ప విషయము. మరి ఇలాంటి వార్తలు విన్నప్పుడు మీకేమనిపిస్తుంది కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.